సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో డబుల్ మర్డర్ కేసు కలకలం రేపుతోంది. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో భార్యాభర్తలు ధారావత్ సోములు, ధారావత్ మంగమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో డబుల్ మర్డర్ కేసు కలకలం రేపుతోంది. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో భార్యాభర్తలు ధారావత్ సోములు, ధారావత్ మంగమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, రవి, పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్యలో తీవ్ర కలకలం రేపాయని చెప్పవచ్చు. అయితే మహబూబాబాద్ జిల్లా గరుడ మండలం దొంగచింత తాలకు చెందినటువంటి ఇద్దరు దంపతులు సోమ్లా దశరథ్ మానెమ్మలు కొంతకాలంగా అయితే ఇక్కడ బ్రతికేరు కోసం అయితే పటాన్చెరుకు వలస వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సిటిజన్ కాలనీ సమీపంలో అయితే ఉన్న కొత్తగా అయితే ఏదైతే నిర్మాణంలో ఉన్న భవనానికి అయితే వాచ్మెన్ గా పనిచేస్తూ వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళు అయితే నిన్న రాత్రి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు అయితే వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి దంపతులను ఇద్దరిని హతమార్చారు. అయితే స్థానికుల సమాచారం మేరకు అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అయితే క్లోజ్ టీమ్ సాయంతో అయితే విచారణ చేస్తున్నారు. ఈ హత్య పాత కక్షలతో చేశారా లేక మరి ఏ విధమైనటువంటి కారణంతో చేశారనే విషయాన్ని అయితే పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ హత్యకు గల కారణాలకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలియాల్సి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాము.